అలానే ఒకతను మనకి ఇక లైక్ పైన వినాయకుడు పైనెక్కి పైనుంచి కింద పడిపోయినా అతనికసలు చిక్కు గూడా చెదరలేదు అన్నది ఇంకొక ఉదాహరణ ఉంది. ఒకతను పడిపోయినా గూడా అతనికసలు ఎలాంటి దెబ్బలు లేకుండా అది. దాని గురించి కూడా కొంచెం మీ మాటల్లో చెప్పండి. మా దగ్గర వినాయకుడికేసే పూలదండలు, ఆ వినాయకుడు జేసే పూల డెకరేషన్ ఏదైతే ఉందో ఒక ముస్లిం జేస్తాడు. ఒక ముస్లిం అతను జేస్తారు. ఓకే. అప్పటినుంచి, ఎప్పటినుంచో. అప్పటినుంచి నేను ఇప్పుడు రాకముందు గూడానా? నుంచి ఇప్పటికి గూడా అతనే. ఇప్పడు గూడా అతనే. ఇప్పటికి గూడా హ్మ్. అతనే. అప్పుడు షెడ్ ఇంత హైట్ లేదు. కొద్దిగా తక్కువుండే. ఓకే. ఫోర్త్ ఫ్లోర్ వరకుండే. ఓకే. అయితే అప్పుడు వినాయకుడిని ఏసినప్పుడు అక్కడ పూలు కడుతున్నప్పుడు అతను మీదికెళ్ళి కింద పడిపోయిండు. పైనుంచి కింద పైనుంచే పడిపోయాడు. కింద పడ్డాడు. హ్మ్. పడ్డప్పుడు అది చాలా పెద్ద యాక్సిడెంట్ అసలు చెప్పాలంటే. ఓకే. ఏమన్నా జరుగుతది. నిజంగా చెప్పాలంటే మామూలుగా పడితే మాత్రం అవునవును. సంథింగ్ ఏదో అవునవును. జరుగుతది. హ్మ్. కానీ అతనికేం గాలే. అతను బాగుండు. హ్మ్. ఇప్పటికి అదే నమ్మకంతోనే అతను ఇప్పటికి వినాయకునికొచ్చి అతనే పూలు డెకరేషన్ చేస్తూ ఇప్పటికి ఉంటాడు. ఇప్పటికి గూడా పూలిచ్చేది అతనే.